హలో అండి. ఆ రోజు నా డే పూజతో స్టార్ట్ అయింది. మా అక్క వాళ్ళు అంటే మా రిలేటివ్స్‌లో అక్క వాళ్ళది భూమి పూజ ఉంటే ఇన్వైట్ చేశారు. ఇంకా ఇద్దరం వెళ్ళాలంటే పాపను కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇచ్చిన ముహూర్తము 5-6 ఇచ్చారు. సో, అట్‌లీస్ట్ మనం 4కైనా లేసి రెడీ అవ్వాలి. సో, పాపను అంత త్వరగా లేపడం ఎందుకు అనేసి మేము ఎవరో ఒకరే ఎళ్ళాలని డిసైడ్ అయినాము. ఇంకా పూజ ఉంటుంది కాబట్టి ఆయన ఆబ్వియస్‌గా నన్నే ఎళ్ళమన్నారు. సో, నేనే మార్నింగ్ లేచి ఇంకా స్నానం అది చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. మా ఇంటికి దగ్గరలోనే జరుగుతుంది కాబట్టి ఇంకా నేను ఒకదాన్నే వెళ్ళిపోయినాను. ఇంకా అక్కడ పూజ అంతా చాలా బాగా జరిగింది. ఇంకా ఆ పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని నేను ఇల్లుకి రీచ్ అయ్యే ముందుకి ఒక 7:30 అయిపోయింది. ఇంకా రాగానే ఆల్రెడీ మొత్తం అంతా ఇల్లు అంతా చిమ్మేసే వెళ్ళాను కాబట్టి ఇంకా పూలు కోసేసి ఇంకా పూజకి రెడీ చేస్తున్నాను. సో, ప్రతిరోజు దీపం పెట్టుకుంటాము. కాకపోతే ఒక 9:30 అలా అయిపోతుంది. ఇంకా ఆ రోజు అంతా కొంచెం త్వరగానే అయిపోయింది. ఒక 8కంతా నేను దీపం పెట్టేసి ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. సో, దోసపిండి ఉంది. ఎప్పుడైనా దోస చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ రాగి పిండి కూడా నేను కలిపేస్తాను. సో, రాగి దోస టైప్‌లో వస్తుంది. బాగా క్రిస్పీగా వస్తుంది. ఇంకా మా పాప కూడా చాలా ఇష్టంగా తినేస్తుంది. ఇంకా స్నాక్స్‌కి ఒక బనానా అండ్ చిక్కీ డైలీ పెడతాను. పెట్టేసి ఇంక పాపని స్కూలుకి పంపించేశాను. ఇంకా ఇది మధ్యాహ్నం లంచ్‌లోకైతే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందు రోజే మష్రూమ్ అది రెడీగా తెచ్చిపెట్టుకున్నాము. ఇంకా ఈయన కూడా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కాబట్టి నాకు కావాల్సినవన్నీ ఆయన కట్ చేసి రెడీగా పెట్టేశారు. సో, నేను మష్రూమ్ బిర్యానీ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్‌గా మసాలా దినుసులన్నీ వేసుకునేసి తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఇంకా మష్రూమ్స్ ఇలా ఒకటొకటిగా వేసుకుంటూ ఇంకా ఫ్రై చేసుకునేసి లాస్ట్‌గా రైస్ వేసుకోవడమే. ఇంకా కొంచెం పొళ్ళు అవి వేసుకొని నాకు కూడా అంత బాగా ఏం వంటలు రావు. యూట్యూబ్ అది ఇది చూసి నేర్చుకున్నాను. అండ్ ఈ టైప్ ఆఫ్ రైసెస్ అయితే కొంచెం బాగా చేస్తాను నేను. అండ్ మా వారికి, మా పాపకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా మనం కారం ఎక్కువ వేసి చేసుకుంటాం కాబట్టి నేను మా పాప కోసం సపరేట్‌గా చేస్తాను. నాకు పాపకు అయితే ఒకటే సరిపోతుంది. నేను కారం తక్కువున్నా కూడా అడ్జస్ట్ చేసుకునేస్తాను. కానీ మా వారికి కొంచెం కారం ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి ఎందుకు కాంప్రమైజ్ చేయడం అనేసి నేను రెండుగా చేసేస్తాను. ఒకటి పాపకి చిన్న కుక్కర్‌లో చేసేస్తాను. ఇంకా మాకొచ్చేసి కొంచెం పెద్ద కుక్కర్‌లో. అంతా సేమ్ ప్రాసెసే ఉంటుంది. కాకపోతే మాకు కారం వేస్తాను. తనకు కారం వేయను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వచ్చిన కారమే తనకి సరిపోతుంది. తను కూడా వెరైటీ రైసెస్ బాగా ఇష్టపడుతుంది. అందుకనేసే తింటే కొంచెం నిండుగా తిన్నట్టు ఉంటుంది. అదే కారంగా ఉండేదైతే కొంచెం తినేసి ఇంకా నాకు చాలు వద్దు అనేస్తుంది. సో, అందుకనేసే కొంచెం ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసి తనకు విడిగా చేసేస్తాను. సో దట్ తను ప్రశాంతంగా పూర్తిగా తింటుంది. అదొక సాటిస్ఫాక్షను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అవే వేస్తూ ఉన్నాను. ఇంకా ప్రాసెస్ అంటూ పెద్ద స్పెషల్‌గా ఏం చేయను నేను కాబట్టి అంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్‌లో అయితే అస్సలేం వంటలొచ్చేది కాదు. ఎందుకంటే నేను ఆఫీస్‌కి వెళ్తా ఉన్నాను. హాస్టల్‌లో ఉండేదాన్ని కాబట్టి పెద్ద వంట చేసే ఛాన్స్ ఎప్పుడు రాదు. వంట చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎప్పుడు వంట చేసే ఛాన్స్ రాలేదు. ఇంకా వీక్ డేస్ అంతా ఇంకా హాస్టల్‌లో సరిపోయేది. వీకెండ్ ఇంటికెళ్ళేదాన్ని. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ నాకు వంట చేసే ఛాన్స్ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు వచ్చిందే 2 రోజులకి మళ్ళీ వంట చేస్తానంటావు అలా అయిపోయింది ఆ డేస్ అంతా. ఇంకా వన్స్ పెళ్ళైన తర్వాతే నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వంట చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది వాళ్ళ సజెషన్స్ తీసుకొని కొన్ని యూట్యూబ్‌లో చూసి అలాగే స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు చాలా బాగా వచ్చేసని నేను చెప్పట్లేదు. కానీ పర్లేదు కొంచెం మా టేస్ట్‌లకి తగినట్టుగానే వంట చేస్తున్నాననైతే నాకు నమ్మకం ఉంది. సో, ఇంకా కొన్ని రెసిపీస్ అవి ట్రై చేయాలని ఉంటుంది కానీ నేను ఇంకా టైం లేక మాకు ఏ రెసిపీస్ అయితే కంఫర్టబుల్లో మా పాప ఏ రెసిపీస్ అయితే పేచి పెట్టకుండా తింటుందో వాటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మేబీ చూద్దాం కొంచెం టైం దొరికితే కొత్త రెసిపీస్ అవి ట్రై చేద్దాం. ట్రై చేసి పోస్ట్ చేద్దాం.
ఇంకా ఈ ఛానల్ కూడా నేను ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను. అప్పుడే వంటల జోలికి వెళ్ళాలని అయితే అసలు అనుకోవట్లేదు. ఇది ఇంకా ఆ రోజు ఏం జరుగుతుందో షూట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి చేశాను. అందులో భాగంగా షూట్ చేశాను. సో, అందుకనేసే దాని గురించి చెప్తున్నాను. బేసిక్‌గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అంటాను కాబట్టి హడావిడి వంటలే ఉంటాయి. అంత టైం ఉండదు. వంట చేసేటప్పుడు దాన్ని వీడియో తీసేయి అంత గుర్తుండదు. ఎర్లీ మార్నింగే లేస్తాను. కానీ నేను లంచ్ అయితే అప్పుడు చెయ్యను. ఎందుకంటే అప్పుడు చేస్తే మధ్యాహ్నానికి కొంచెం చల్లగా అయిపోతుంది. సో, ఒకవేళ నేను ఎర్లీగా లేచినా కూడా ఆ టైంలో కొంచెం ఆఫీస్ వర్కే చూసుకుంటాను. మధ్యాహ్నం కొంచెం టైం సేవ్ అవుతుంది కదా! సో, అప్పుడే నేను వంట చేస్తాను. తినేదే కొద్దిగా అదైనా కొద్దిగా వేడిగా తిందామనేసి. ఎస్పెషల్‌గా మా హస్బెండ్ ఉన్నప్పుడైతే కొంచెం వేడిగా వండడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆయన వారంలో ఒక్కరోజు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. మిగిలిన రోజులన్నీ ఆఫీస్‌కే వెళ్తారు. సో, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఆయన ఆఫీస్‌కెళ్ళేటప్పుడు బాక్సులు కట్టే పని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలోనే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఇదొక పెద్ద అడ్వాంటేజ్ అండి. లేకపోతే మార్నింగ్ లేసి ఆ బాక్సులు కట్టి ఇంకా మా పాప చిన్న సౌండ్ వస్తే చాలు నిద్ర లేసేస్తది. సో, ఇది కొంచెం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ఒక ఫెసిలిటీ. సో, ఇక్కడ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా బాస్మతి రైసే వాడాను కాబట్టి ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇక్కడ చూసారా ఇది మా పాపది రైసు. ఇంక ఇక్కడ ప్లేట్‌లో వేసిండేదొచ్చి మాది. అంతే అండి. బాయ్.